ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. సో ఇది ఎస్టర్డే జరిగిన సో మార్కెట్ అనమాట. ఓకే, సో మార్కెట్ ఓపెనింగ్ ఇక్కడ జరిగింది అండ్ మార్కెట్ క్లోజింగ్ వచ్చేసరికి సో ఎస్టర్డే మార్కెట్ హైస్ అండ్ లోస్ అనమాట. సో మనం మార్క్ చేసుకున్నాం. సో దిస్ ఆర్ ద లైన్స్ అనమాట. సో మార్క్ చేసుకున్నాం కదా. సో ఎందుకు ఇవి మార్క్ చేసుకున్నామంటే ఒకసారి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మార్కెట్ ఎప్పుడు కూడా ఎస్ఎంసి కాన్సెప్ట్ని 90% ఎస్ఎంసి కాన్సెప్ట్ని ఫాలో అవుదాం. ఎస్ఎంసి అంటే ఏంటంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అంటారు. సో ఏంది స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అంటే, సో మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అయింది కదా, సో రేపు మార్కెట్ ఇదే ఏరియాస్కి వస్తే మళ్ళీ ఇక్కడ నుంచి ఫాలో అవుతుంది అనేది స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అనమాట. లేదు మార్కెట్ ఈ ఏరియాస్లో సపోర్ట్ తీసుకుంది కదా, మళ్ళీ రేపు ఈ ఏరియాస్ దగ్గరికి వస్తే మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తుంది అనేది స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అనమాట. సో ఇది మీ అందరికి తెలిసే ఉంటుంది. సో ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అనేది మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మార్కెట్లో వర్క్ అవ్వదు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వర్క్ అవుతుంది అనమాట. సో దాని విన్నింగ్ ప్రాబబిలిటీ మనం మాట్లాడుకోవాలంటే ఒక 40% ఉంటుంది. సో బట్ మనము నేర్చుకునే విధానం ఏదైతే ఉందో, సో నేను కూడా కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, మనం నేర్చుకునే విధానం ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న కాన్సెప్ట్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో మార్కెట్లో మనము ఎస్టర్డే జరిగిన ఈ యొక్క మార్కెట్ ఏదైతే ఉందో, సో ఈ ఏరియాస్లో బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు రారనమాట. ఓకే, సో మనకి మార్కెట్ ఎప్పుడు పొటెన్షియల్గా మూవ్ అవుతుంది, బిగ్ మూవ్స్ వస్తాయి అంటే సో బిగ్ ప్లేయర్స్ ఆర్ బిగ్ ఇన్వెస్టర్స్ రావాలన్నమాట. సో బిగ్ ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే వస్తారో అప్పుడే మార్కెట్లో మనకు మూవ్ వస్తుంది. సో మనలందరిని ఏమంటారు అంటే ఇంటర్డే ప్లేయర్స్ని అందరినీ రిటైల్ ట్రేడర్స్ అంటారు అనమాట. రిటైల్ ట్రేడర్స్ మార్కెట్ని మూవ్ చేస్తే ఓన్లీ స్మాల్ క్యాండిల్సే వస్తాయి, కానీ డైరెక్షనల్ క్యాండిల్స్, బిగ్ క్యాండిల్స్ అనేవి రిటైల్ ట్రేడర్స్ ట్రేడ్ చేసినప్పుడు రావన్నమాట. ఓకే, సో సెకండ్ థింగ్, రిటైల్ ట్రేడర్స్ అంటే ఎవరంటే షార్ట్ టర్మే ట్రేడ్లో ఉండి స్కాల్పింగ్ అనో లేకపోతే ఒక 20 పాయింట్స్ వచ్చాయి చాలన్నో, సో ఇట్లా ఎగ్జిట్ అయిపోయే వాళ్ళని రిటైల్ ట్రేడర్స్ అంటారు అనమాట. బట్ బిగ్ ఇన్వెస్టర్స్ అని చెప్పుకుంటున్నాం, వీళ్ళు ఎవరు అంటే ఒక ప్రాపర్ ప్రైస్కి వాళ్ళకి కానీ మార్కెట్లో ఒక ప్రాపర్ ప్రైస్కి కానీ వాళ్ళకి దొరికింది మార్కెట్ అంటే, సో వాళ్ళు అక్కడ బై చేసి ఎక్కువసేపు మార్కెట్లో వెయిట్ చేస్తారనమాట. హోల్డ్ చేస్తారు, పొజిషనల్గా ఉంటారు. సో వాళ్ళని మనం బిగ్ ఇన్వెస్టర్స్ అంటారనమాట. సో ఈ బిగ్ ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే వస్తారో సో అప్పుడు మాత్రమే మార్కెట్ అనేది గుడ్గా మూవ్ అవుతుంది అనమాట. ఒక డైరెక్షనల్ మూవ్, లాంగ్ మూవ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఈ బిగ్ ఇన్వెస్టర్స్ ఎక్కడ వస్తారు అనేది మనం మాట్లాడుకోవాలి అంటే, చూడండి ఫ్రెండ్స్, ఎస్టర్డే జరిగిన మార్కెట్ ఏదైతే ఉందో, సో ఈ మార్కెట్ అంతా కూడా బిగ్ ఇన్వెస్టర్స్ దృష్టిలో సో ఒకటే ప్రైజ్ అనమాట. మనకు రేపు మార్కెట్ కొంచెం ఇక్కడెక్కడైనా ఒక 50 పాయింట్స్ అప్ ఓపెన్ అయితే గ్యాప్ అప్ అంటాం. సో ఒక 20 పాయింట్స్, ఒక 20 పాయింట్స్ లేకపోతే ఒక 30 పాయింట్స్ కొంచెం డౌన్ ఓపెన్ అయితే గ్యాప్ డౌన్ అంటాం. సో బట్ ఏంటంటే ఈ బిగ్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు దీన్ని గ్యాప్ అప్ గాను, ఒక 10 పాయింట్స్ గ్యాప్ డౌన్ గాను వాళ్ళు కన్సిడర్ చేయరు అనమాట. సో వాళ్ళు గ్యాప్ డౌన్ కన్సిడర్ చేసేది సో వేరే దాని సినారియోస్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది మన కోర్స్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే మీరు కోర్స్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. సో వాళ్ళు డిస్కౌంట్ ప్రైస్ కోసం మార్కెట్లో వెయిట్ చేస్తారనమాట. ఇది వెరీ ఇంపార్టెంట్ టర్మ్, గుర్తుపెట్టుకోండి, డిస్కౌంట్ ప్రైస్. సో డిస్కౌంట్ ప్రైస్ కోసం వెయిట్ చేస్తారనమాట. డిస్కౌంట్ ప్రైస్ అంటే ఏంటి? సో నిన్న సెల్లర్ అనేవాడు, మన ఫ్రెండ్ అనేవాడు ఇక్కడ అమ్ముకున్నాడు, మనకు రేపు ఇంకొంచెం బెస్ట్ ప్రైస్కి వస్తే మనం అమ్ముకుందాం అనేదాన్ని డిస్కౌంట్ ప్రైస్ అంటారనమాట సెల్లర్కి. సో బయ్యర్ వచ్చేసరికి నిన్న మన ఫ్రెండ్ ఇదో ఇక్కడెక్కడో కొనుక్కున్నాడు, సో మనకి ఇంకా బెస్ట్ ప్రైస్కి వస్తే కొనుక్కుందాము, సో ఇంకా డిస్కౌంట్ ప్రైస్కి వస్తే కొనుక్కుందామని బయ్యర్ అనేవాడు ఆలోచిస్తాడు అనమాట. సో డిస్కౌంట్కి నిన్న మన ఫ్రెండ్ కంటే ఎక్కువకి అమ్ముకోవాలి, దిస్ కైండ్ ఆఫ్ డిస్కౌంట్ ప్రైస్. అండ్ నిన్న మన బయ్యర్ కంటే తక్కువ కొనుక్కోవాలి, మన ఫ్రెండ్ కంటే తక్కువ కొనుక్కోవాలి, మన ఫ్రెండ్ కంటే ఎక్కువగా అమ్ముకోవాలి. సో దీన్ని ఏదైతే ఉన్నాయో సో వీటిని మనం డిస్కౌంట్ ప్రైస్ జోన్స్ అంటారు అనమాట. సో ఈ డిస్కౌంట్ ప్రైస్ జోన్స్ని మీరు ప్రాపర్గా క్యాలిక్యులేషన్ ద్వారా వీటిని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లాగా మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ అయితే ఏం చేయాలి, గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే ఏం చేయాలి, గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే ఏం చేయాలి. సో లా ఆఫ్ క్యాండిల్స్ ఏమంటే ఇచ్చేస్తున్నాయి,
ఓకే. సో డిస్కౌంట్ ప్రైజెస్ ఎక్కడ ఉన్నాయి, ప్రాపర్ సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి కోర్స్లో వెరీ క్లియర్గా ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే వీటిని మనం అర్థం చేసుకుంటామో అప్పుడు మాత్రమే మనం ఒక ప్రాపర్ ప్లాన్తో మార్కెట్లో ట్రేడ్ చేస్తాం అనమాట. సో ఈ డిస్కౌంట్ ప్రైజెస్ కానీ లేకపోతే ఈ గ్యాప్ అప్ ఫ్లాట్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్స్ కానీ వీటిని ఎట్లా కన్సిడర్ చేసుకోవాలి, మొమెంటం ఎక్కడొస్తుంది, ఇవి తెలియకుండా మనం మార్కెట్లో ట్రేడ్ చేసామంటే సో ఎటువైపు క్యాండిల్ కనపడితే అటువైపుకి మనం ట్రేడ్ చేస్తాం అనమాట. ఒక బిగ్ క్యాండిల్ ఒక సైడ్ వచ్చిందా, ఓకే ఇంకా అంతా పుట్ సైడే ఉంది మార్కెట్, ఇంకా చాలా పడిపోతుందని తీసుకుంటాం. సైడ్ వేస్ పడిపోయింది అనమాట. సో ఈ సైడ్ వేస్ ఉంటుందని మనకు ముందే అర్థమవుతుంది అనమాట. ఓకే ఈ 4 క్యాండిల్స్ మంచిగా పడ్డాయా, ఇంకంతే మార్కెట్ అంతా మొత్తం డౌన్ సైడే ఉంటుంది. సో ఇదంతా చూడండి, ఇదంతా చూస్తే మన కన్సాలిడేషన్ ఫేజ్ అనమాట. అదిగాక నేను ఎక్స్పైరీ కాబట్టి ఈ కన్సాలిడేషన్ ఫేజ్లో మనం ట్రేడ్ చేస్తే మన ప్రీమియం మెల్ట్ అయిపోవడమే కానీ మనకి ఎక్కువగా వచ్చే ప్రాఫిట్స్ అనేవి ఏవి ఉండవు అనమాట. ఓకే సో ఇట్లాగా ఒక ప్యూర్ కాన్సెప్ట్తో మనం చక్కగా ఫ్లాట్ ఓపెనింగ్ అయిందా ఎలాంటి ట్రేడ్స్ చేసుకుంటే మనం సక్సెస్ అవుతాం, గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయిందా ఎలాగ ట్రేడ్ చేసుకోవాలి, డిస్కౌంట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, సో ఇవన్నీ కూడా మనం దాంట్లో మాట్లాడుకుంటాం. ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రెండ్స్ నా నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి, స్క్రీన్ మీద కూడా నా నెంబర్ ఇస్తాను. ఓకే అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా లింక్ కూడా మీకు బయోలో ఉంటుంది, దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే సో దిస్ ఈజ్ మై కాంటాక్ట్ నెంబర్, ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే ఇంకేదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగచ్చు అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ యూ టుమారో.